లైవ్లో దేవుని మాటలు ఎంతమంది వింటా ఉన్నారో మీతో చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే కొన్ని పనులు మనల్ని తొందర పెడతా ఉంటాయి. పరిగెత్తించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ మన హృదయాన్ని నిమ్మలపరుచుకొని, మన హృదయాన్ని శాంతింపజేసుకొని, సొలొమోను చెప్పాడు, నా కన్ను ఏదైతే చూడాలనుకుందో దాన్ని నేను చూడకుండా అడ్డగించలేదు అన్నాడు. మనమైతే అలా ఉండకూడదని, ఉదయాన్నే లేవగానే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాల పనులు మనల్ని తొందర పెడతా ఉంటాయి. కానీ ఉదయాన్నే లేవగానే మనం గుర్తు చేసుకోవాల్సింది, అనవసరమైన పనులు నాకు చాలా గుర్తొస్తున్నాయి. అవసరమైనది ఏంటిది? ముందు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, ఈ రోజంతటికి కావలసిన దేవుని శక్తిని పొందుకోవాలి, ప్రభావం చేత నింపబడాలి. ఆ దేవుని సన్నిధి నుంచి మనలను తప్పించడానికి, దేవుని దగ్గర గడిపే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పొందకుండా చేయడానికి సైతానుగాడు రకరకాల వ్యాపకాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అనవసరమైన కార్యక్రమాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అనవసరమైన వ్యక్తుల చేత ఫోన్లు చేయిస్తూ ఉంటాడు. కొంతమంది పనే ఉండదు, ప్రార్థన చేసుకునే టయానికి ఫోన్ చేస్తారు. అయ్యా చెప్పయ్యా, వందనాలు అయ్యా అంటే, ఎక్కడున్నారన్నా? అయ్యా నేను ప్రార్థనకు వచ్చానయ్యా. ఏ ఊరు? పలానా కొండవీడు. అన్న ఎన్ని గంటలకన్నా ప్రారంభం? అన్నీ చెప్పిన తర్వాత ఏంది ఆయన, ఏంది ఊరకనే చేశాను పలకరిద్దామని. ఓయ్యా నీ పలకరింపు నువ్వు. ఏమండి, కరెక్ట్గా మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాల దగ్గరికి వెళదాం అనే సమయానికి సైతాను వాళ్ళని ప్రేరేపిస్తాడు. ఫోన్ చేయి, పలానా వ్యక్తి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాడు, చెయ్యి. కొంతమంది చురుకైన వాళ్ళేమో అవతల వ్యక్తి ఎందుకు ఫోన్ చేసిందో గుర్తుపట్టి వెంటనే మాటలన్నీ కట్టిపెట్టి ఫోన్ని పక్కన పెట్టేసి ప్రార్థనలోకి వెళ్తారు. కొంతమంది మంపులు ఉంటారు. ఎవరు చెప్పండి? మంపులు. ఇక వాళ్ళు మీటింగ్ మొదలు పెడతారు, డోకరా గ్రూప్ మీటింగు. ఇక వీళ్ళు కూడా మీటింగ్ మొదలు పెడతారు. ఇక ఏం కూర వండా, ఏమన్నా వేసా, తిరగమాత వేసావా, అది వేసావా, ఆ కూర ఎట్టండా, ఫోన్లో చూసండి, ఏ ఛానల్లో. అవసరమా? అవసరమైన పని పోయిందిగా. చూడండి, కొంతమంది ప్రార్థన చేసుకున్న అనే సమయానికి వస్తారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చోరు.